అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కర్కాటక రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కర్కాటక రాశి వారికి ఆగస్టు 24వ తేదీ అనగా సోమవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారి జీవితంలో ఎటువంటి సమస్యలను ఏ విధంగా అయితే ఎదుర్కొనున్నారు, వారు వినబోయే వార్తల ద్వారా ఎటువంటి పరిణామాలను ఎదుర్కొనున్నారు, అలాగే ఎటువంటి దేవతారాధన చేయాలి, ఎటువంటి పరిహారాలను పాటించాలనే విషయాన్ని మొత్తం అయితే ఈ వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా అయితే తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది. శ్రీ కేరళ తాంత్రిక జ్యోతిష్యాలయం గురూజీ బాలాజీ రాజుగారు గ్రహదోష నివారణ, వివాహ సమస్యలు, సంతాన సమస్యలు, ఆరోగ్య సమస్యలు, కోర్టు కేసుల నుండి విముక్తి, శత్రు నివారణ, ధనం నిలకడలేకపోవడం, ఉద్యోగం, వ్యాపారాభివృద్ధి, ప్రేమ, పెళ్లి, కుటుంబ సమస్యలు, నరఘోష నివారణ, నరదిష్టి, విదేశీయానం, వీసా సమస్యలు మొదలగు ఎటువంటి సమస్యలు ఉన్నా మన గురువు గారిని అయితే ఒకే ఒకసారి నమ్మకంతో ఫోన్ కాల్ ద్వారానే సంప్రదించి చూడండి. 100% పరిష్కార మార్గం తప్పకుండా లభిస్తుంది. మన గురువు గారి ద్వారా ఎంతోమంది లబ్ధి పొంది ఉన్నారు. మన గురువు గారిని సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9515871931. వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క రాశి గల వారి యొక్క గుణగణాలు ముందుగా మనం తెలుసుకున్నట్లయితే వీరు చాలా చక్కని రూపలావణ్యం కలిగిన వ్యక్తులను అయితే చెప్పుకోవచ్చు. అలాగే ప్రతి ఒక్కరితో కూడా ఎంతో స్నేహభావంగా అయితే ఉండే వ్యక్తులు. రేపటి రోజున ఈ యొక్క రాశి గల వారికి ఒక స్త్రీ ద్వారా ఒక వార్త అయితే చాలా కీలకమైన వార్త అయితే అందబోతుంది. ఆ యొక్క స్త్రీ మీ కుటుంబానికి సంబంధించిన వ్యక్తి కావచ్చు, మీకు ఇదివరకు పరిచయం ఉన్న వ్యక్తి కూడా కావచ్చు, గతంతో మీతో మాటలు లేని దూరంగా ఉన్న ఒక వ్యక్తి కూడా కావచ్చు. అయితే ఈ యొక్క సమాచారాన్ని తెలిసిన తర్వాత కూడా ఆమె నేరుగా మీతో మాట్లాడడానికి లేదా ఆమె మరొక వ్యక్తి ద్వారా మీకు సమాచారం అందించడానికి కూడా ప్రయత్నించవచ్చు. మధ్యాహ్న సమయానికి పరిస్థితిలో కొంత మార్పు అయితే గమనించుకోవచ్చు. మీ మనసులో ఉన్న ఒక సందేహానికి సమాధానం దొరికే అవకాశం కూడా ఉంటుంది. చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక వ్యక్తి నుంచి చాలా స్పందన అయితే రాబోతుంది. మీరు మాట్లాడాలని అనుకున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారు ముందుగానే మీకు ఫోన్ కాల్ ద్వారా మిమ్మల్ని సంప్రదించబోతున్నారు. ఊహించని ఒక వ్యక్తి ద్వారా ఒక సమాచారం అయితే రాబోతుంది. సాధారణంగా స్వతంత్రంగా ఆలోచించే గొప్ప స్వభావం, అలాగే కొత్త విషయాలను తెలుసుకోవాలనే ఆసక్తి, ఎందులో అయినా కూడా లోతుగా ఆలోచించి నిర్ణయం తీసుకునే ఒక గుణం ఉన్న ఈ యొక్క రాశి గలవారు ఎవరైతే ఉన్నారో ఒక నిర్ణయానికి వస్తే మాత్రం దాన్ని మార్చడం ఎంతో కష్టతరంగా అయితే మారుతుంది. ఈ యొక్క సమయంలో ఎదుటివారి యొక్క బాధను అర్థం చేసుకునే విధంగా వారికి సహాయం చేయాలనే ఆలోచనతో తమ మనసులోని ప్రతి ఒక్క విషయాన్ని అందరితో పంచుకోకుండా తమ భావాలను తమలోనే దాచుకున్న గొప్ప స్వభావం కలిగిన వ్యక్తులు. ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున కలిసి వచ్చే రంగు నీలం లేదా తెలుపు అని అయితే చెప్పుకోవచ్చు. రేపటి రోజున వెండి రంగు కూడా వీరికి చాలా అనుకూలంగా అయితే ఉండబోతుంది. రేపటి రోజున ఈ యొక్క రంగు గల దుస్తులు మీరు ధరించడం ద్వారా లేదా దగ్గర ఉంచుకోవడం ద్వారా కూడా మీకు చాలా మంచి ఫలితాలు అయితే కలగబోతున్నాయి. శుభసూచకంగా అయితే ఉండబోతున్నాయి. ఇది మీ యొక్క ఆధ్యాత్మిక విశ్వాసం మాత్రమే. రేపటి రోజున మీకు కలిసి వచ్చే సంఖ్యలు కూడా మీకు 4, 7 అని అయితే చెప్పుకోవచ్చు. ఇవి మీకు శుభ సంఖ్యలుగా శుభ సూచనలు అయితే సూచించుతూ ఉన్నాయి. అలాగే ముఖ్యమైన సంఖ్యల ద్వారా మీకు సంబంధించినటువంటి కొన్ని మార్పులు కూడా అదృష్ట సంఖ్యలుగా మార్చవచ్చు. ప్రత్యేకంగా వీరికి ఉపయోగపడేటువంటి కొన్ని ముఖ్యమైన ప్రయాణాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క ప్రయాణాలు మీరు తప్పకుండా చేయవలసిన తొందరపాటు అయితే లేదు. ఉదయం ముఖ్యంగా అయితే మీరు చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం కూడా ఉంది. తూర్పు దిక్కు యొక్క ప్రయాణం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. సాయంత్రం వరకు కూడా మీ ఇంట్లో చాలా గందరగోళ పరిస్థితి ఏర్పడబోతుంది. పత్రాలు మరియు ఫోన్, డబ్బు వంటి వాటికి ప్రాధాన్యత ఇవ్వాలి. భద్రత ఎక్కువగా ఉండాలి. కొత్త ప్రదేశానికి తీసుకువెళ్తున్నట్లయితే కనుక ముందుగానే సమాచారం తెలుసుకొని చాలా జాగ్రత్తగా ఉంచుకోవడం మంచిది. ఎక్కువ దూరం వాహనాలు నడవకపోవడం చాలా మంచిది. వాహనాలు నడిపే వారికి తగిన జాగ్రత్త తీసుకోవడం కూడా ఎంతైనా అవసరం. రేపటి రోజున మీకు ముఖ్యమైన ప్రయాణం ఉంటే తప్పకుండా తూర్పు మరియు పడమర దిక్కులు మీకు అనుకూలంగా ఉన్నాయని అయితే చెప్పుకోవచ్చు. ఈ యొక్క ప్రయాణాలు మీకు శుభ ఫలితంగా అయితే ఉండబోతున్నాయి. ఇతర అంశాలపై ఆధారపడి కూడా ఉంటాయి. రేపటి రోజున మీకు ఆరోగ్యపరంగా చూసుకుంటే కనుక మాత్రం ఎన్నో సాధారణ పరిస్థితులు కూడా ఏర్పడబోతున్నాయి. శరీరానికి తగినంత విశ్రాంతి ఇవ్వడం ద్వారా మీరు దానిపై చాలా దృష్టి పెట్టవలసిన అవసరం కూడా ఉంది. తగినంత నీరు త్రాగడం, నిద్రను నిర్లక్ష్యం చేయకుండా మీరు శరీరానికి విశ్రాంతి ఇవ్వడం చాలా మంచిది. రేపటి రోజున పొని ఒత్తిడి వల్ల భోజనాన్ని వాయిదా వేయడం, రాత్రివేళ ఎక్కువసేపు మేలుకొని ఉండడం ఇవన్నీ కూడా నిరంతర ఆరోగ్య సమస్యల ద్వారా మీకు అసౌకర్యాన్ని అయితే కలిగించే విధంగా ఉండబోతున్నాయి. ప్రయాణ సమయంలో మీరు ముఖ్యంగా రేపటి రోజున మాత్రం 2 విషయాల్లో జాగ్రత్త వహించవలసిన అవసరం కూడా ఉంది. తొందరపాటు వహించవద్దు. తొందరపాటు అనేది రేపటి రోజున మీకు చాలా అప్రమత్తంగా ఉండవలసిన అవసరం కూడా ఉంటుంది. అలాగే రేపటి రోజున కొన్ని పరిస్థితులు అనుకూలంగా లేకపోతే మాత్రం మరింత జాగ్రత్త పడవలసిన అవసరం కూడా ఉంది. మానసిక ప్రశాంతత కోసం ఉదయం
శివనామస్మరణ చేసుకోవడం చాలా మంచిది. ఓం నమ శివాయ అనేటువంటి మంత్రాన్ని మీరు భక్తితో జపించడం ద్వారా ఆధ్యాత్మికంగా ప్రశాంతత కలిగించవచ్చు. ఇంట్లో దీపం వెలిగించి మీ యొక్క కుటుంబ సభ్యులు ఆరోగ్యం ఆనందం కోసం ప్రార్థించడం చాలా మంచిది. అలాగే యొక్క రాశి గల వారికి రేపటి రోజున ముఖ్యమైనటువంటి ఒక సందేశం ఏంటంటే కనుక మీ యొక్క ఆలోచనలు చెప్పిన వెంటనే విని మీరు బాధపడకండి. ఎవరో ఒక విషయం చెప్పారని వెంటనే మీరు నిర్ణయం తీసుకోవద్దు. ఒక్కసారి ఆలోచించి నిజానిజాలు ఏంటనేది తెలుసుకోవాలి. ఆ తర్వాత మీలో ఉన్న ఆలోచన శక్తికి అలాగే సహాయానికి సహనానికి స్వతంత్ర నిర్ణయానికి కూడా మీకు ఒక బలం అయితే చేకూరుతుంది. ఈ యొక్క మాటలను మీరు ఎక్కడ ఉన్నా సరే పూర్తిగా ఒంటరిగా మాత్రం కూర్చొని వినడానికైతే ప్రయత్నాలు చేయండి. రేపటి రోజున మాత్రం మీ యొక్క జీవితంలో రాబోయే వార్త ఏదైతే ఉందో ఒక స్త్రీ పాత్ర అయితే కనిపిస్తుంది. ఇంతకీ ఆ స్త్రీ ఎవరంటే కనుక మీకు తప్పకుండా ఇదివరకే పరిచయం ఉన్న ఒక వ్యక్తి కావచ్చు. మీ జీవితంలో మాత్రం ఆమె యొక్క పాత్ర ముఖ్యమైనదిగా అయితే ఉండబోతుంది. ఆ యొక్క విషయాలను మీరు తప్పకుండా గుర్తుంచుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఈ యొక్క రాశి గల వారికి ఆ వ్యక్తి అక్షరాలా కూడా చెప్పిన మాట మీకు తూచా తప్పకుండా జరగబోతుంది. వ్యక్తిగత పరిస్థితుల్లో మీ యొక్క జీవితంపై జరుగుతున్న పరిణామాలను అనుగుణంగా ఈ యొక్క ఫలితాలని మీరు తప్పకుండా రేపటి రోజున మీ మనసులో తెలియని ఆలోచన కూడా మొదలు కానుంది. మీకు రేపటి రోజున గతంలో మాట్లాడిన ఒక స్త్రీ అయితే గుర్తుకు రాబోతున్నారు. అలాగే కొంతకాలంగా మీకు దూరంగా ఉన్న వ్యక్తి కావచ్చు, లేదా మీ కుటుంబానికి సంబంధించిన ఒక వ్యక్తి కావచ్చు. ఆమె గతంలో మీతో జరిపిన సంభాషణ మళ్ళా మీకైతే చర్చకు రాబోతుంది. అసలు విషయం ఏంటంటే కనుక మధ్యాహ్నం తర్వాత మెల్లగా ఆవిడ చెప్పుకునే మాట ఏదైతే ఉందో అది బయటకు వచ్చే ఆలోచన కూడా ఉంది. ఒక ఫోన్ కాల్ ద్వారా కావచ్చు, మెసేజ్ ద్వారా కావచ్చు, లేదా ఒక వ్యక్తి ద్వారా కూడా కావచ్చు. ఒక సమాచారం అనేది మీరు సాధారణమైనటువంటి విషయంలో మీకు అనిపించినంత పూర్తిగా తెలుసుకున్న తర్వాత మాత్రమే ఇంతకాలం నాకు ఈ విషయం ఎందుకు తెలియదు అనే ఒక సంభ్రమాచారానికి కూడా గురయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆ స్త్రీ దగ్గర మీకు ఉన్నటువంటి వ్యక్తి కావచ్చు, లేదా మీకు స్నేహితురాలు కావచ్చు, తోబుట్టు కావచ్చు, మీరు పనిచేసే చోట సహోద్యోగురాలు కూడా కావచ్చు. గతంలో మీరు ఒక విషయంలో ఆ స్త్రీకు మీరు సహాయం చేసి కూడా ఉండవచ్చు. అందుకే కేవలం ఆ యొక్క అక్షరాన్ని బట్టి ఆ వ్యక్తిని ఆలోచిస్తూ ముందుగా మీరు నిర్ణయాలు అయితే అసలు తీసుకోవద్దు. ఆ స్త్రీ మీకు చెప్పబోయే ఒక ముఖ్యమైన విషయం దాగి ఉంది. ఎప్పటి నుంచో మీకు ఎదురు చూస్తున్నటువంటి ఒక సమాచారం కావచ్చు, ఒక వ్యక్తి గురించి తెలిసిన సమాచారం కావచ్చు. ఇక్కడ మరొక విషయం ఏంటంటే మరొక ముఖ్యమైన విషయం తప్పకుండా మీరు తెలుసుకొని తీరాలి. ఒక స్త్రీ ఏదైనా కానీ ఒక విషయం ఇతరులకు చెప్పే ముందుగా ఒక చిన్న సమాచారాన్ని వెంటనే కుటుంబ సభ్యులతో కావచ్చు, స్నేహితులతో కావచ్చు పంచుకునే చిన్న విషయం ఏదైతే ఉందో పెద్ద చర్చగా మారే అవకాశం కూడా ఉంది. అది నిజమా కాదా అనేది ముందుగా మీరు తెలుసుకొని తీరాలి. ఆ తర్వాత మాత్రమే మీరు సరైన నిర్ణయాలు తీసుకోవాలి. సాయంత్రం సమయానికి మాత్రం మీకు ఖచ్చితంగా మీ మనసులో ఉన్న సందేహానికి ఒక నివృత్తి అనేది రాబోతుంది. అది ప్రత్యక్షంగా మీకు కలుసుకోవడం ద్వారా కావచ్చు, లేదా మరొక వ్యక్తి ద్వారా చెప్పే మాటల ద్వారా కూడా కావచ్చు. మీకు కావాల్సిన ఒక సమాచారం బయటకు వచ్చే అవకాశం కూడా ఉంది. ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున శివనామస్మరణ ఎంతో మేలు చేస్తుంది. ప్రతి ఒక్క విషయానికి కూడా మీరు కోపడవద్దు. సహనం ఎంతో ముఖ్యమైనైతే తెలుసుకోవాలి. మీకు కోపం ఎక్కువగా ఉన్నప్పుడు మౌనం పాటించడం చాలా మంచిది. చిన్నపాటి అపార్థాలు ఏర్పడే అవకాశం కూడా ఉంది. ఆ చిన్నపాటి అపార్థాలే పెద్ద సమస్యలుగా ఏర్పడే అవకాశం ఉంది కనుక తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒత్తిడికి గురి కాకుండా ప్రశాంత వాతావరణంలో నెలకొనడం చాలా మంచిది. మీ యొక్క పనితీరు సక్రమంగా చేసుకున్నప్పటికీ కూడాను ఎవరో ఒకరు తప్పుగా మాట్లాడే అవకాశం కూడా ఉండవచ్చు. గొడవలకు ఎట్టి పరిస్థితుల్లో తలదూచవద్దు. వెంటనే స్పందించకుండా మీ యొక్క పనితీరులో సమాధానం ఇవ్వడం చాలా మంచిది. వ్యాపారం చేసేవారికి చాలా అనుకూలంగా అయితే ఉండబోతుంది. రేపటి రోజున మీరు తప్పకుండా శివనామస్మరణ చేసుకోవడం, అలాగే శివపార్వతుల యొక్క అనుగ్రహం కోసం దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి గంగా జలాభిషేకం చేయడం, అలాగే బిల్వపత్రాలతో శివనామస్మరణ చేసుకుని శివుణ్ణి పూజించుకోవడం చాలా మంచిది అని అయితే తప్పకుండా అయితే తెలుసుకోవాలి. రేపటి రోజున మీ యొక్క రాశి గల వారికి తప్పకుండా శివనామస్మరణ ఎంతో మేలు చేస్తుంది. తెలుసుకున్నాం కదండి ఈ యొక్క రాశి గల వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.